నమస్తే, వెల్కమ్ టు BLN న్యూస్. ఇక్కడ హాస్టల్ మల్లకపేట 10వ తరగతి చదువుతున్న శ్రీవాణి అనే అమ్మాయి బాత్రూంలో వేసుకున్న సమాచారంతో మేము పోలీసు యుక్తంగా ఇక్కడికి వచ్చి దాని నుంచి విచారణ చేస్తున్నాం. అట్లాగే పేరెంట్స్ కూడా పిటిషన్ ఇవ్వమని సూచించడం జరిగింది. వాళ్ళకు ఇలాంటి అనుమానాలు ఉన్నా కానీ ఏ కారణాలు వాళ్ళకు తెలిసినప్పటికీ ఆ వివరాలతో ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది పోలీసు వాళ్ళకు. ఈలోపు మేము ప్రాథమికంగా మేము అన్నీ పరిశీలించడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మరి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఏపు శ్రీవాణి అనేటువంటి విద్యార్థిని ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదువుకుంటే అమ్మాయి ఈరోజు హాస్టల్ ప్రిన్సెస్లో బాత్రూంలో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇక్కడికి వచ్చేసి వివరాలు సేకరించినాము. బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది పోస్ట్మార్టం నిమిత్తము. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ వచ్చారు, అట్లాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ క్యాస్ట్ సంబంధించినటువంటి సంఘ పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రాథమికంగా వాళ్ళన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్లు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి తోటి స్టూడెంట్స్తో కానీ వాళ్ళకి కొన్ని విషయాలు అడగడం జరిగింది. వాళ్ళకి అవకాశం కల్పించినాము. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్లు క్లారిఫై అయినాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏ పరిస్థితుల్లో ఏం జరిగిందనే దాని గురించి వాళ్ళకు ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు పిటిషన్ రాయడానికి సిద్ధమైనరు. మేము పిటిషన్లో ఏది రాసినప్పటికీ కూడా దానిలో ఎటువంటి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి అవన్నీ నివృత్తి చేస్తాం మేము ఇన్వెస్టిగేషన్లో అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. పేరెంట్స్ వాళ్ళు ఎంబడి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ వాళ్ళతో వాళ్ళ డౌట్ని క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తులు ఉన్నటువంటి ఏ విషయమైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ అలిగేషన్స్ ఏం లెవెల్ చేసినా కానీ వాటిని నివృత్తి చేయడానికి ఇన్వెస్టిగేషన్ మేము సిద్ధంగా ఉందని చెప్పినాము. వాళ్ళు మేము ట్రస్ట్ చేస్తామని చెప్పినారు. పోలీసులు మేము ట్రస్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పోస్ట్మార్టం ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ నుంచి స్కూల్ బిల్డింగ్ నుంచి అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకో కాంటెంట్స్ మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాము. దాని మీదకి వెళ్ళి ఆన్ మెరిట్స్ జరిగినటువంటి విషయాలు ఏమున్నాయో దాన్ని అన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చి నిజాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దానిలో ఎవరన్నా బాధ్యులు అయ్యేది ఉంటే ఏ రకంగా బాధ్యులైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.